పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ నాటకం ఆడుతున్నారా చంద్రబాబు నాటకం ఆడుతున్నారా అన్నది అర్థం కావట్లేదు. భారతీయ జనతా పార్టీతో సంప్రదించి వచ్చింది చంద్రబాబు. దానికి నేను ఎంతో కసరత్తు చేశానన్నారు పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ని చంద్రబాబుతో పాటు మీటింగ్ అప్పుడు పిలవలేదు అమిత్ షా. చంద్రబాబు వెళ్ళారు. ఇవాళ చంద్రబాబు గారు ఏమంటున్నారు ప్రెస్ మీట్ సందర్భంగా, మేము 94, 24 జనసేన ఒప్పుకుంది, వాళ్ళకి 3 పార్లమెంట్ ఇస్తున్నాం, మిగతా చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ వస్తే చూస్తాం, మేమిద్దరం తర్వాత కూర్చుని మాట్లాడతాం. భారతీయ జనతా పార్టీ వస్తే అన్న పదం దగ్గరనే అసలు మీమాంస ఉంది. అంటే అది రాలేదనే కదా. ఓకే అయితే మొన్ననే జరిగిపోయి ఉండేది కదా. అమిత్ షా ఏం ప్రపోజల్ చెప్పారో చంద్రబాబు ఇవాళ కూడా చెప్పలేదు. చంద్రబాబు చెప్పాలి కదా, ఇదిగో బీజేపీ ఇది అడిగింది ఇందుకోసం అన్నటువంటిది. పోనీ ఈయన వచ్చాక పవన్ కళ్యాణ్ ఏమన్నా వెళ్ళారా, పవన్ కళ్యాణ్ ఏమన్నా పిలిచారా? లేదు కదా. మరి పోనీ ఆయనకే తెలుసు అని చెప్పుకోవడానికి వస్తే అనే పదం ద్వారా భారతీయ జనతా పార్టీ రాలేదు తమ వెంట, వస్తుందని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు కాబట్టి వస్తే అప్పుడు చూద్దాం అన్నటువంటి రూట్లో. అంటే ఇప్పుడు బీజేపీ అడుక్కోవాలి మేము మీతో వస్తామని అనేటువంటి తరహాలోకి తీసుకొచ్చారు. ఇక్కడ బీజేపీ దగ్గరికి అడుక్కుని వాళ్ళు ఏం చెప్పారో బయటికి చెప్పకుండా బీజేపీ వస్తే అన్నటువంటి పాయింట్ ద్వారా ఇప్పుడు చంద్రబాబు గారు వాడిన పదజాలం చాలా కీలకమైనటువంటిది. బీజేపీ నాయకత్వం పొత్తు పెట్టుకోదలుచుకుంటే ఇప్పుడే తేల్చుకోవాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ మాతోనే ఉందన్నటువంటి ఆ ప్రచారం ద్వారా కథ కొత్త మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.